హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ ఛానల్లో మేము ప్రతిరోజు 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రతి ఒక్క చాప్టర్ అన్నది 10 మినిట్స్లో రివిజన్ వీడియోస్ అండ్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ రివిజన్ వీడియోస్లో మనం పీవైక్యూస్ మాట్లాడుకుందాం అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్స్లో ఏవైతే అడుగుతారో అవి మాట్లాడుకుందాం. అండ్ చాప్టర్ యొక్క మైండ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందో అన్నది 10 మినిట్స్లో రివైజ్ చేసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిరోజు రివైజ్ చేసుకున్నట్లయితే మీకు రివిజన్ అనేది 1 మంత్లో అన్ని చాప్టర్స్ 90+ చాప్టర్స్ అనేవి రివైజ్ అయిపోతాయి. సో మా ఛానల్ని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి వీడియోస్ని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి సమ్స్ అన్నవి చేసినట్లయితే మీరు మంచిగా మీ 2025లో స్కోర్ చేసుకోవచ్చు. సో మీ స్కోర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది ఓన్లీ త్రూ రివిజన్. సో ఈ లాస్ట్ మినిట్లో మనకి 10 మినిట్స్ కంటే తక్కువ ఉన్న వీడియోసే ప్రిఫరబుల్ చేయాలి. సో ఈ వీడియోస్లో మేము మొత్తం కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చాప్టర్ రిలేటెడ్ ఏమైనా పీడిఎఫ్ కావాలన్నా, క్వశ్చన్స్ కావాలన్నా, పీవైక్యూస్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అయ్యి అక్కడ మీరు మీ డౌట్స్ అడగచ్చు. సో దట్ మేము రెస్పాండ్ అవుతాం అక్కడ. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వర్క్ పవర్ ఎనర్జీ అన్న చాప్టర్ నుంచి మనకి లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2024లో 2 క్వశ్చన్స్ అండ్ 2025లో మనం 1 to 2 క్వశ్చన్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ 2 క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ చాప్టర్ని మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకొని పీవైక్యూస్ అలా చూసుకుంటే రివిజన్ చేసినట్లయితే 8 మార్క్స్ అనేవి మీకు సేఫ్గా ఉన్నట్టు. ఫస్ట్ మనం వర్క్ పవర్ ఎనర్జీ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే వర్క్ పవర్ ఎనర్జీ. సో వర్క్ అంటే మనకి ఏంటో తెలుసు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని మనం మామూలుగా చెప్పేస్తాం. కానీ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఒక ఆబ్జెక్ట్కి వచ్చింది అంటే ఏదైనా ఆబ్జెక్ట్కి వర్క్ అవుతుంది అని అంటాం. కాబట్టి సో బేసిక్ కాన్సెప్ట్, ఫోర్స్ అన్నది ఎక్స్టర్నల్గా యాక్ట్ అయింది అనుకోండి ఏదైనా ఆబ్జెక్ట్ పైన, సో అదొక డిస్టెన్స్ అన్నది ట్రావెల్ అయితే వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎనర్జీ అంటే కెపాసిటీ టు డూ వర్క్, అంటే ఎంతైతే ఒక బాడీకి ఎంత వర్క్ చేయగలదో ఆ కెపాసిటీని మనం ఎనర్జీ అని అంటాం. ఎనర్జీ ఎక్కువ ఉంటే ఎక్కువ వర్క్ అవుతుంది, ఎనర్జీ తక్కువ అయితే తక్కువ వర్క్ అవుతుంది. సో పవర్ అంటే వర్క్ బై టైం, అంటే ఎంత వర్క్ ఎంత టైంకి అవుతుందో అన్నది పవర్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వర్క్కి మనకు బేసిక్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని మనం d cos θ అని కూడా తీసుకోవచ్చు. సో ఎనర్జీ మనకి మెయిన్లీ మన ఫిజికల్ సిస్టంలో మనం 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ చూడొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక బాడీ అన్నది రెస్ట్లో ఉన్నప్పుడు, అదే పొజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే ఎనర్జీ దానిపైన ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. ఏదైనా ఒక బాడీ అన్నది మోషన్లో ఉండేటప్పుడు ఏదైతే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో దీనికి డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. బట్ బేసిక్ ఫార్ములాస్ అన్నది చూసుకుంటే కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి mgh, m మాస్, గ్రావిటీ, h అంటే హైట్. సో కైనెటిక్ ఎనర్జీకి బేసిక్ ఫార్ములా 12mv². సో దీనిపైన క్వశ్చన్స్ అడగరు, ఇంకా డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడుగుతారు. పవర్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో వర్క్ అనేది మనం ఇక్కడ mgh అని తీసుకున్నట్లయితే t అనేది టైం. సో ఎఫిషియన్సీ అనేది కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ పవర్ ఎంతైతే ఎఫిషియన్సీ అయిందో, అంటే పవర్ అన్నది ఏదైనా ఒక వర్క్ అన్నది మనం ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందంటే కొంత లాస్ అనేది అవుతుంది. సో ఆ లాస్ తీసేసి ఏదైతే ఎఫిషియన్సీ వచ్చిందో దాన్ని మనం ఎలా కనుక్కోవాలంటే, సో ఇక్కడ మీరు ఫార్ములాస్ చూసుకోవచ్చు ఎనర్జీ అండ్ పవర్ పైన. సో ఫస్ట్ మీకు బేసిక్గా కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి అండ్ ఎనర్జీ అంటే ఏంటి. సో మనం ఇన్ డీటెయిల్డ్గా ఒక పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ, ఏదైనా ఒక ఎనర్జీ మెజర్ ఆఫ్ అ వర్క్ బై ఇట్స్ మోషన్. సో బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్లో మనం వర్క్ అనేది మెజర్ చేస్తే కైనెటిక్ ఎనర్జీగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దీని ఫార్ములా అనేది 12mv². v అంటే ఇక్కడ వెలాసిటీ, ఏదైతే ఒక బాడీ అనేది ఆ వెలాసిటీతో వెళ్తుందో ఆ m మాస్ అన్నది. సో దాని కైనెటిక్ ఎనర్జీ అనేది ఇలా డినోట్ చేయొచ్చు. సో దీనిపైన క్వశ్చన్స్ అడగరు. యాజ్ ఎ మొమెంటమ్ మనకు ఆల్రెడీ తెలుసు p ఈక్వల్స్ టు me. సో ఈ కైనెటిక్ ఎనర్జీ మనం మొమెంటంలో ఎలా రాసుకోవచ్చు అంటే p²/2m. సో ఆ p²/2mని మనం ఇంకొకలాగా రాసుకోవచ్చు అంటే మొమెంటమ్ ఈక్వల్స్ టు √2m/ke. సో దీని మీద క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు మీకు మొమెంటమ్ అయితే 2 పాయింట్స్ p1/p2 ఇవ్వచ్చు.
కైనెటిక్ ఎనర్జీ 2 పాయింట్స్ అడగచ్చు. సో ఇక్కడ మీకు రిలేషన్ రాసుకోవచ్చు, P1/P2 = √KE1/KE2. సో ఏ ఒకటి ఇచ్చినా మీరు చేయగలిగేటట్టు ఉండాలి. రేషియోస్ కూడా ఇచ్చేస్తాడు. సో లేకపోతే ఒక మాస్ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి మొమెంటం కనుక్కోమన్నట్టాడు, ఆర్ఎల్స్ మొమెంటం ఇచ్చి మాస్ ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలి. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్షిప్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ అ స్టోర్డ్ ఎనర్జీ బై ఇట్స్ పొజిషన్. అంటే ఒక బాడీ అన్నది ఏదైనా రెస్ట్లో ఉండేటప్పుడు ఆ పొజిషన్లో ఏదైతే స్టోర్డ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీని ఈజీగా అనొచ్చు. బట్ దానికి ఒక ఫార్ములా యూ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది యూతో డినోట్ చేస్తాం, mgh. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది వర్క్ చేస్తుంది ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటీ అంటే g అనేది 9.8గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫోర్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్ ఆర్ హైట్. ఈ యొక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పిక్చర్లో మీకు క్లియర్ కట్గా డిఫరెన్స్ అనేది తెలుసుంటుంది పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆ పొజిషన్, ఆ మ్యాన్ ఆ పొజిషన్లో యారో అనేది పట్టుకున్నాడు. సో ఆ పొజిషన్లో ఎనర్జీ ఏదైతే స్టోర్ అవుతుందో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఆ యారో వదిలిన తర్వాత యారో అనేది మోషన్లో ఉంది. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఆ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీ క్యాన్ బి నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఎనర్జీ అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వదు ఆర్ డిస్ట్రాయిడ్ అవ్వదు, ఇది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. బట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ అ సిస్టమ్ విల్ బి కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి సమ్ కూడా టోటల్ ఎనర్జీ అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకున్నట్లయితే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటికి సమ్ అయిన టోటల్ ఎనర్జీ అయినా టోటల్ ఎనర్జీ ఈ రెండు ఒకటే అవుతాయి. టోటల్ ఎనర్జీ ఆల్వేస్ విల్ బీ కాన్స్టెంట్, దాన్ని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. బట్ ఎనర్జీ అనేది వేరే వేరే ఫామ్స్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ చాప్టర్లో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్ కొలీజన్స్. సో ఈ కొలీజన్స్లో కూడా ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది. సో ఈ కొలీజన్స్లో మీరు క్వశ్చన్స్ అనేవి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత కన్ఫర్మేషన్ మీకు వస్తుంది చాప్టర్ పైన. సో ఎలాస్టిక్ కొలీజన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలీజన్గా 2గా డివైడ్ చేస్తాం. ఎలాస్టిక్ కొలీజన్స్లో మనం చూసుకోవచ్చు, ఏదైనా ఒక 2 బాల్స్ అన్నవి మాస్ MA MB అయి ఉంటే అవి రెండు కొలైడ్ అవుతున్నాయి. ఇది ఒక వెలాసిటీ Aతో వస్తుంది, వెలాసిటీ Bతో వస్తుంది. సో ఈ రెండు కొలైడ్ అయ్యి కొలీజన్ అయిన తర్వాత కూడా సో ఇక్కడ మనం కొలీజన్ అయింది డ్యూరింగ్ కొలీజన్, ఇది బిఫోర్ కొలీజన్, ఆఫ్టర్ కొలీజన్ అన్నది ఇది VAతో వెళ్ళిపోతుంది, ఇది VBతో వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎలాస్టిక్ కొలీజన్ అంటారు. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రతిదీ అవుతుంది ఇక్కడ. బట్ ఇన్ఎలాస్టిక్ కొలీజన్లో చూసుకున్నట్లయితే ఇన్ఎలాస్టిక్ కొలీజన్లు 2 మాసెస్ అనేవి కన్సిడర్ చేస్తే MA MBగా. సో ఇవి డ్యూరింగ్ కొలీజన్ కొలైడ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 కలిసిపోయి ఫైనల్ వెలాసిటీతో వెళ్తాయి. ఇక్కడ విడిపోయి డివైడ్ అయిపోయి VA VB అనే వెలాసిటీతో మళ్ళీ వాటి స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇవి అలా కాకుండా 2 కలిసిపోయి ఒకే వెలాసిటీతో వెళ్తుంది. సో ఇన్ఎలాస్టిక్ కొలీజన్స్లో మనకి ఎనర్జీ అనేది కన్సర్వ్ అవ్వదు, సమ్ లాస్ అనేది ఉంటుంది. సో వీటి మీద డీటెయిల్డ్గా సమ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సో వీటి మీద కూడా PYQs అనేవి చాలా వచ్చాయి. సో కొలీజన్ అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలియాలని ఈ స్లైడ్ పెట్టాను. సో పవర్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ చాప్టర్. సో పవర్ని మనం 2 టైప్స్గా రాసుకోవచ్చు. P ఈక్వల్స్ టు వర్క్ బై టైం అయినా రాయొచ్చు, ఆర్ P ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం అయినా రాసుకోవచ్చు. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఎనీ సిస్టమ్ ఇస్ కాల్డ్ పవర్. సో ఇక్కడ మనకి యావరేజ్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది, ఇన్స్టంటేనియస్ పవర్ అని. యావరేజ్ పవర్ అంటే సేమ్ అండి, టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం టేకెన్. ఇన్స్టంటేనియస్ అంటే ఆ టైంకి సర్టెన్ టైంకి లిమిటింగ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ పవర్ అంటే dW/dt. సో ఇక్కడ మరి ఇంకొక ఫామ్లో మనం చూసుకోవచ్చు, పవర్ని మనం ఫోర్స్ ఇంటూ వెలాసిటీగా కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. సో V ఈక్వల్స్ టు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇక్కడ SI కన్వర్షన్ ఒకటి చూసుకోవచ్చు, 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 voltsగా. అండ్ పవర్ అనేది స్కాలర్ క్వాంటిటీ, పవర్కి డైమెన్షన్స్. సో పవర్ మీద కూడా క్వశ్చన్స్ అన్నది అడుగుతారు. ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ మీద కూడా మీకు ఫస్ట్ స్లైడ్లో ఫార్ములాస్ చూపించాను, సో అవి కూడా చదువుకోండి. సో ఇక్కడ మనకు మెయిన్గా ఫార్ములాస్ ఏవైతే గుర్తుపెట్టుకోవాలో, వర్క్ ఈక్వల్స్ టు FS cos θ. సో ఇంటిగ్రేషన్, ఒకవేళ మీకు వెక్టార్స్ ఆర్ ఏదైనా ఒక వెక్టార్ రూపంలో క్వశ్చన్ అనేది ఇచ్చినట్లయితే డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఇది వర్క్ అనేది డాట్ ప్రొడక్ట్. సో ఇది స్కేలర్ క్వాంటిటీ. సో మీకు క్వశ్చన్ అనేది ఈక్వేషన్స్లో ఇచ్చినట్లయితే ఇంటిగ్రేషన్ అనేది చేయాలి ఫోర్స్కి డిస్టెన్స్కి. సో కైనెటిక్ ఎనర్జీ మెయిన్ ఫార్ములా 12mv², దాన్ని మనం P²/2m కూడా రాసుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ అన్నది మనం mgh కామన్ ఫార్ములా. సో స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పొటెన్షియల్ ఎనర్జీ U1/U2 అని ఇవ్వచ్చు. సో ఎక్స్టెన్షన్, ఎక్స్ అంటే ఎంతైతే డిస్టెన్స్ అనేది ఆ స్ప్రింగ్ ఎక్స్టెండ్ అయిందో, వర్క్ డన్ డ్యూరింగ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ 0 అవుతుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వర్క్ ఎనర్జీ థియరం కూడా ఒకటి ఉంటుంది. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు వర్క్ డన్. ఇప్పుడు ఏదైనా ఒక బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది v1 వెలాసిటీతో వెళ్తుంది, ఇది v2 వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈక్వల్స్ టు వర్క్ డన్. ఎంతైతే అంటే ఈ ప్రాసెస్లో ఎంత వర్క్ డన్ అయిందో తెలుసుకోవడానికి మనం రెండింటికి కైనెటిక్ ఎనర్జీ కనుక్కొని దానికి డిఫరెన్స్ చేస్తూ వస్తుంది. వర్క్ పవర్ ఎనర్జీ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎనర్జీ మనం ఆల్రెడీ చూసాం, కెపాసిటీ టు డూ వర్క్. సో మెకానికల్ ఎనర్జీ అనేది మనకి 2 టైప్స్, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్ప్రింగ్ ఎలా ఉంటుంది, హాఫ్ k x స్క్వేర్. k అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, x అనేది ఎంతైతే డిస్టెన్స్ ఎక్స్టెండ్ అయిందో. సో వర్క్ ఎనర్జీ పవర్ కూడా థియరం గుర్తుపెట్టుకోవాలి, వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో కొలీజన్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్ టేక్స్ ప్లేస్ అవుతుంది రెండు ఏవైనా ఒక బాడీ కొలైడ్ అయితే. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎనర్జీ క్యాన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది కొలీజన్స్లోనే వస్తుంది. ఈ ఫామ్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 వర్క్ అంటే వర్క్ ఈక్వల్స్ టు 0. అంటే డిస్ప్లేస్మెంట్ అయినా 0 అవ్వచ్చు, ఫోర్స్ అయినా డిస్టెన్స్ అయినా 0 అవ్వచ్చు. సో వర్క్కి మనకి బేసిక్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ చేయాలి, ఎఫ్ఎస్ కాస్ థీటా. ఒకవేళ ఏమైనా ఈక్వేషన్స్ వస్తే ఇంటిగ్రేషన్ ఎఫ్ ఇంటూ డిఎస్. సో ఇక్కడ పవర్కి కూడా మనకు బేసిక్ ఫార్ములాస్ చూసుకోవచ్చు, వర్క్ బై టైం అయినా ఫోర్స్ ఇంటూ వి, ఎఫ్వి అన్న ఎఫ్వి కాస్ థీటా అన్న. కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. పాజిటివ్ వర్క్ అంటే వర్క్ అనేది పాజిటివ్లో ఉన్నట్టు, సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. దాని ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్కి ఫ్రిక్షన్ అనేది ఎగ్జాంపుల్. సో ఇలా పీవైక్యూస్ మీరు సాల్వ్ చేసుకున్నట్లయితే ఈ చాప్టర్లో ఇంతకు మించి ఇంకే టాపిక్ అడగరు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పవర్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. దీనికి మించి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అడగరు. సో పీవైక్యూస్ కూడా మీరు సాల్వ్ చేసుకోండి. ఈ చాప్టర్ ఫార్ములాస్ కూడా ఎంత బాగా చదువుకుంటే అంత బాగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం పీవైక్యూస్ చూసుకున్నట్లయితే ఆ పార్టికల్ మూవింగ్, సో ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఫోర్స్ ఇచ్చాడు. సో వర్క్ డన్ అనేది అడుగుతున్నాడు. సో మనం బేసిక్ ఫార్ములా మాట్లాడుకున్నట్టు వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ ఇంటూ డిఎస్. సో ఆ ఫార్ములా వాడితే మీకు వచ్చేస్తుంది. ఆ యూనిఫామ్ ఇక్కడ కూడా వర్క్ అడుగుతున్నారు, ద సేమ్ ప్రాసెస్ మనం వాడచ్చు. సో మాస్ ఇచ్చాడు కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఆ ఫార్ములాస్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వర్క్ డన్ ప్రతిదీ ఈజీగా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో పీవైక్యూస్ ఎలా అడిగారో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బాల్ ఈజ్ వర్టికల్లీ థ్రోన్ అప్వర్డ్స్ అంటే గ్రావిటీ అనేది నెగిటివ్ తీసుకోవాలి, యాక్సలరేషన్ అనేది నెగిటివ్ తీసుకోవాలి. ఆ హైట్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ v0 అనేది కనుక్కోమంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని కన్సిస్టెంట్గా అప్డేటెడ్గా ఉండండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి అందరికీ. రోజు 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాం. మీకు రివిజన్ కూడా ఎట్ టైం అవుతుంది. ఈ వీడియోస్ అనేవి 2025 నీట్ ఆస్పిరెంట్స్కి మాత్రం బాగా యూజ్ అవుతాయి. 10 minutesలో రివిజన్ అన్నది ప్రతి చాప్టర్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.